హలో, అందరికీ నమస్తే. నా పేరు సుజాత సూర్యవంశీ, వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు. జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు మీరందరికీ ఒక విషయం చెప్పడం ఏంటంటే, త్వరలోనే కృష్ణన్న మన మధ్యలో వచ్చి ఏదైతే ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేడో, సీఎం ఇచ్చిన మాట తప్పి ఈరోజు మన గురించి ఎక్కడ కూడా అసెంబ్లీలో కూడా ఊసెత్తి పెన్షన్ గురించి, మన 6 డిమాండ్ల గురించి కూడా ఎక్కడ కూడా మాట్లాడలేడు. కాబట్టి త్వరలోనే అందరి ముందు రాబోతున్నాడు కృష్ణన్న. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, జిల్లా నాయకులకి, రాష్ట్ర నాయకులకి, ఏంటంటే ఈరోజు మనకి అన్యాయం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈ అన్యాయం చేసినందుకు కృష్ణన్న మనతో వచ్చి మీటింగ్ ఎప్పుడు పెడతాడో అప్పుడు మీరందరూ కూడా సిద్ధంగా ఉండి, ప్రతి జిల్లా నుంచి వచ్చే మూమెంటు జిల్లా నాయకులకు కూడా ఉంటుంది. కాబట్టి జిల్లా నాయకులు కూడా అందరూ యాక్టివ్గా ఉండండి. ఎందుకు అంటే, ఈరోజు మనం 4,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాము అంటే, ఈరోజు కృష్ణన్న ఏదైతే పిలుపునిచ్చాడో ఆ పిలుపుకి మనం అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆ పిలుపుకి మనం అందరం కూడా నిలబడి ఈరోజు చేశాం. కాబట్టి ఈరోజు 4,016 రూపాయలు తీసుకుంటున్నాము. కాబట్టి మనకెప్పుడు కూడా కూర్చున్న దగ్గర మనకి పెన్షన్ రాలేదమ్మా. జిల్లా అధ్యక్షులకి, రాష్ట్ర అధ్యక్షులకి ఒకటే చెప్పడం జరిగింది, మనం ఉద్యమం చేసి మనము అందరి మెడలు వంచితేనే ఈరోజు మనం ఈ పెన్షన్ తీసుకున్నాము. ఈ రాబోయే రోజులలో కూడా 4,000 రూపాయల పెన్షను, 6,000 రూపాయల పెన్షను, వికలాంగులు 6,000, 4,000 రూపాయలు వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు అందరూ కలిసి పెన్షన్దారులు అందరూ కూడా సిద్ధంగా ఉండండి. పెద్ద ఉద్యమం చేయబోతున్నాము. అది త్వరలోనే మీ ముందుకు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. అంటే ఒక ఉద్యమం పెన్షన్ గురించే కాదు, రాజకీయ అవకాశంలో కూడా మనకి కల్పించాలని చెప్పేసి, ఏదైతే గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే చట్టసభ దాకా రిజర్వేషన్ మనకు కల్పించాలని, బ్లాక్ పోస్టులు కూడా మనకి భర్తీ చేయాలని చెప్పేసి, ఏదైతే వాహనాలు ఉన్నాయో ఎలక్ట్రానిక్ వీల్ చైర్స్ కానీ, ట్రైసైకిల్స్ కానీ, బైక్స్ కానీ, ఇవన్నీ కూడా ఏ రకంగా ఇయ్యాలో అదే రకంగా మన అందరికీ ఇచ్చే మూమెంట్ కూడా ప్రభుత్వందే. కాబట్టి అవి ఎప్పుడు భర్తీ చేస్తారో అవిటికి కూడా ఆన్లైన్లలో దరఖాస్తు పెట్టుకొని కొన్ని నెలలు గడిచినా కానీ ఇప్పుడు దాకా మోటార్ బైక్స్ ఇప్పుడు దాకా కూడా ఎవరికి కూడా ఇయ్యని పరిస్థితి కనిపిస్తుంది. దాని గురించి మళ్ళీ ఏదైతే రుణాలు ఉన్నాయో ఆ రుణాలు కూడా మనకి ఇచ్చి ఒక పొజిషన్లో కూర్చోపెట్టేటట్టు కూడా మనం మాట్లాడుకొని చేసుకుందాము. ఎందుకు అంటే, ఏదైతే లోన్లు ఉన్నాయో లోన్ ఇచ్చి మనకు ఒక కిరాణా షాప్ అన్నా, ఎవరు సైకిల్ మెకానిక్ ఉంటే సైకిల్ మెకానిక్ షాప్కి, ఎవరైనా కిరాణా షాప్ పెట్టుకోనికి, ఎవరైనా కూరగాయలు అమ్ముకోనికి, అంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ ఫ్యామిలీని గడుపుకోనికి ఒక లోన్ కూడా ఇప్పించే మూమెంట్ కూడా తీసుకొచ్చుకుందాము. ఎందుకంటే మనం ఇట్లనే 4 గోడల మధ్యలో విహెచ్పిఎస్ కూర్చుంటే కాదు. ఖచ్చితంగా మన ఏదైతే పక్క రాష్ట్రంలో ఎలా జరుగుతున్నాయో, ఎలాంటి మూమెంట్ ఉందో అలాంటి మూమెంటే కూడా మన రాష్ట్రంలో కూడా జరిగేటట్టు కృష్ణన్న తీసుకొస్తాడు. ఖచ్చితంగా తీసుకురాబోతున్నాడు. దాని మీదనే కసరత్తు చేస్తున్నాడు. వీరందరూ ఏమనుకుంటున్నారు అంటే, కృష్ణన్న ఏం చేసలేడు, ఇంకా మీటింగ్ పెట్టలేడు, ఈ పెన్షన్ విషయం కొంచెం మాట్లాడి ఆపేసిందని మీరు అనుకుంటున్నారు. కానీ కాదు, ఆయన ఆలోచన వేరేగుంది, కృష్ణన్న ఆలోచన వేరేగుంది. కాబట్టి ఆ ఆలోచన ఎప్పుడు పులి పంజా విసురుతుందో ఎవరికి తెలియదు. ఆ పులి పంజా విసిరిందంటే ఖచ్చితంగా అందరూ ఇదైపోతారు. కాబట్టి పులి పంజా విసిరిన దాకా చూడకండి. మీరందరూ కూడా నడుం బిగించి ఖచ్చితంగా ఉండండి. ఎప్పుడు పిలుపునిస్తామో ఆ పిలుపుకి
వీరందరూ కూడా నిలబడతారని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడికి జిల్లా నాయకులందరికీ కూడా చెప్పుతున్నాను. ఖచ్చితంగా ఈ మధ్యలోనే కృష్ణన్న పిలుపునిస్తాడో ఆ పిలుపుకి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. మనము అనుకునేవన్నీ సాధించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. జై వికలాంగ్, జై జై వికలాంగ్.